యేసు ప్రభువారు ఆఖరి పస్కా పండుగను భుజించినటువంటి స్థలం మేడగది అంటారు. అదే ఈ స్థలం. చూడండి, వాస్తవానికి వేలాది మందితో నిండిపడి ఉండాలి. ఈ యుద్ధ వాతావరణం చేత ఎవరు లేరు, మేమే ఉన్నాం, ఖాళీగా ఉంది. ఈ మేడగది యొక్క సంగతులను, విశేషాలను మనం తెలుసుకుంటే, ఇది కింద దావీదు గారి సమాధి కింద ఉంది. దానిపైన ఈ మేడగది కట్టబడి ఉంది. ఈ గదిలో యేసుప్రభు వారు మరి ప్రభురాత్రి భోజనాన్ని భుజించి పస్కాను ఆచరించి ఇక్కడే పాట పాడి మరి ఒలీవల కొండకు వెళ్ళారు. అదేవిధంగా మరి ఈ మేడగది యొక్క సంగతులను మనం చూడగలిగితే, యేసుప్రభు వారు శిష్యులకు పాదాలు కడిగినటువంటి స్థలం కూడా ఇదే మనకు కనపడతా ఉంది. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటే 120 మంది మరి శిష్యులందరూ యేసుప్రభు వారు వారి నుంచి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మనకు కనపడుతున్న బొమ్మలు కూడా కొన్ని సాదృశ్యాలు. యేసయ్య తన శరీరాన్ని, రక్తాన్ని, ఇది నా దేహం, దీన్ని తినండి అని చెప్పింది ఇక్కడే. మరి ఈ స్థలము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఈ చిన్న మేడగది ఈ రోజున ప్రపంచం అంతటికీ స్వార్థను ప్రకటింపజేసే స్థాయికి ఎదిగింది. అంటే ఇది ఎంతో మరి చిత్రాన్ని కలుగు చేస్తూ ఉంది. ఎందుకొరకంటే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ బలం ఇక్కడ ఏక మనస్సుతో, ఏక ఆత్మతో ఆరాధించినటువంటి వారందరి మీదకి దిగి వచ్చింది. ఆనాటి నుండి కొంచెం శిథిలావస్థకు చేరినప్పటికీ మరలా కొంతమంది బిజెంటైన్ చక్రవర్తులు, అంటే రోమన్ కాలంలోనే ఇవన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయబడి మరి చేయబడ్డాయి. ఈ స్థలమందు మరి మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాను. మరి ప్రార్థన చేద్దాం. మరి మన మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడాలి అని, దేవుని శక్తి సామర్థ్యాలు మన మీదకి దిగి రావాలని చిన్న ప్రార్థన ఈ స్థలంలో నుండి మనం చేసుకుందాం. అందరూ ప్రార్థనలేకి. దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన దేవా, దయగలిగిన వాడా, ఇదిగో ఈ స్థలమందు ప్రభువా మీరిచ్చిన గొప్ప ఉజ్జీవం ఇప్పుడు నేడు మా సంఘం మీద దిగొచ్చును గాక. ఇదిగో నాయన, ఈ స్థలంలో ఆదిమ సంఘం కూడుకునేది నాయన. ఈ స్థలంలో నాయన 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఈ స్థలంలో ప్రభువా పేతురు ఆయన చెరలో ఉన్నప్పుడు ప్రభువా సంఘమంతా ఇక్కడే ప్రార్థనలు చేశారు. మీరు ఇక్కడ శిష్యులు పాదాలు కడిగారు ఆయన. ఇదిగో తండ్రి, మా అందరి మీద నీ ఆత్మను కుమ్మరింపచేయండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, సంఘాలు శక్తితో నింపబడి, బలముతో నింపబడి, నీ కొరకైన గొప్ప సాక్షులుగా నింపబడటానికి సహాయం. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అందరూ భాషలు మాట్లాడారు. ఈ దినం సంఘాలలో కూడా నీ యొక్క ప్రభు ఆత్మీయ వరములతో అందరూ నింపబడటానికి సహాయం. ఈ యొక్క మేడగదిలో నుండి కుటుంబాలను, సంఘములను ఆశీర్వదిస్తున్నాం. నీ సన్నిధి వారందరి మీద దిగి వచ్చునుగాక. నీ కనికరము నీ కుటుంబముల మీద ఉండునుగాక. నీ తగ్గింపు, విధేయత ఆయన ప్రభు బిడ్డల మీదకి వచ్చునుగాక. కృపలో నిలవబెట్టుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.